నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఈ మధ్య కాలంలో సుమన్ టీవీలో మీరు ఒక వీడియో చూసుంటారు. 15 రోజుల్లో 5 లక్షలకే ఇల్లు. ఇది ఎలా సాధ్యం అన్న వాళ్ళకి ఒక మంచి ఆన్సర్ ఆ వీడియో. ఎంత వైరల్ అయిందంటే లక్షల మందికి రీచ్ అయిందండి. లక్షల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీటి గురించి చాలా మంది రివ్యూస్ అడుగుతూ ఉన్నారు. అసలు ఎలా ఉంటుంది, మేము కట్టించుకోవాలనుకుంటున్నాం, మాకు ఎంతవరకు అవకాశం ఉందని అంటున్నారు. చాలా మందికి స్కోప్ ఉంది, బట్ ఇంకా కొన్ని డౌట్లు అడుగుతున్నారు. మీ మండలంలో మీరే బిల్డర్లు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇది ఒక గొప్ప అవకాశం. ఫ్రాంచైజీ మోడల్ ఏమన్నా ఉందా, మేము ఇలా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి ఒక బ్రాండ్ ద్వారా ఈ వీడియో మీరు చూసుంటారు. అదే VIP అల్యూ ఫార్మ్ అని చెప్పి. ఈ బ్రాండ్ ని మన ముందుకు తీసుకొచ్చిన వారు వేదన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ప్రత్యేకంగా ఈ బ్రాండ్ తో ఎంతో మందికి వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేరుస్తున్నారని చెప్పుకోవాలండి. మనం మాట్లాడదాం ఇవాళ మరిన్ని డీటెయిల్స్. ఎవరైతే ఫ్రాంచైజీ కావాలనుకుంటున్నారో, ఆ మోడల్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, ఎంత పెట్టుబడి పెట్టాలి, లాభాలు వస్తాయా రావా, అసలు ఈ అల్యూమినియం ఎంతవరకు కరెక్ట్, వీటిలో మనం పెట్టుబడి పెడితే మనం బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఎదగొచ్చా, ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇవాల్టి వీడియో ఫుల్ గా డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాము. మనతో పాటు ఉన్నారు వేదన్ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ఫౌండర్ అండ్ CEO మల్లికార్జున్ గారు. వారితో మాట్లాడదాం. హలో మల్లికార్జున్ గారు. నమస్తే. నమస్తే అండి. అసలు ఏంటండి ఈ కాన్సెప్ట్? వీడియో ఎంత వైరల్ అయిందంటే నార్మల్ కామెంట్స్ లో కూడా మీరు గమనించుంటే చాలా మంది వాళ్ళ డౌట్స్ అన్ని అడుగుతూ ఉన్నారు. మేబీ మీకు కాల్స్ వచ్చుంటాయి, ఇంకా ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అవునా? అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాము పీపుల్ రిసీవింగ్ ఉంటుందని, బట్ ఈ ఇంత రేంజ్ లో ఇంత బాగా రిసీవింగ్ ఉంటుందని మేము టు బి ఫ్రాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత వెల్ ప్రిపేర్ గా కూడా మేము లేము. బట్ చాలా కాల్స్ వస్తున్నాయి. నేను యూజర్స్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కాల్ రేషియో చాలా హైగా ఉంది. మేము కాల్స్ ఎత్తకపోతే మీరు వేరేలా తీసుకోవద్దు. ఖచ్చితంగా మా టీం మీకు వాట్సాప్ ద్వారా కానీ ఇంకే విధంగా రిప్లై ఇస్తారని నేను మన ఛానల్ ద్వారా కూడా నేను అందరికి యూజర్స్ కి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ నేను మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. షూర్ అండి. అందులో భాగంగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా వీడియో చూస్తున్నారో 5 lakhs కే ఇల్లా, అందులో 15 రోజుల్లో కట్టిస్తారా? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ కాన్సెప్ట్ గురించి. సో ఇది బేసికల్గా ఏంటంటే అల్యూమినియం ఫార్మ్ వర్క్ అంటామండి. ఇది అల్యూమినియం ఫార్మ్ వర్క్ అని చెప్పేసి మనము దీనిలో వాడిన టెక్నాలజీ అండి. సో ఇది వచ్చేసి మలేషియన్ టెక్నాలజీ అంటాం. ఓకేనా? అంటే ఇది మలేషియన్ లో ఫస్ట్ దీన్ని కనిపెట్టారు. అల్యూమినియం ప్యానల్స్ ని కూడా మనము ఒక ఇల్లు కట్టడానికి ఫార్మ్ వర్క్ లో వాడొచ్చు అని. జనరల్ ఫార్మ్ వర్క్ లో ఏంటంటే వుడెన్ ఫార్మ్ వర్క్, అంటే ప్లైవుడ్ తో చేస్తారు, MS అని సెంటరింగ్ అంటాం కదా, అలా చేస్తారు. సో అల్యూమినియం తో కూడా చేయొచ్చు అని వాళ్ళు అక్కడ ఇన్వెంట్ చేశారు. సో మేము వచ్చేసి నాది ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐఎమ్ అన్ ఆటోమేషన్ ఇంజనీర్. ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా అండ్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఐఎమ్ అన్ ఆటోమేషన్ ఇంజనీర్. మేము ఒక 4 years నేను జాబ్ చేశాను. తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ బికాస్ ఇది మన ఎంప్లాయ్మెంట్ అనేది నా గోల్ ఉంది. ఒక 4 కన్నా ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో నేను 2012 లోనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేశాను. MKR ఇండస్ట్రియల్ ఆటోమేషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ సర్వీస్ ఇండస్ట్రీ మాకు ఇప్పుడు కూడా రన్ అవుతుంది. దాంట్లో ఏంటంటే వెన్ ఎవర్ ఐ సీ మై రిలేటివ్స్ ఆర్ బిల్డర్స్ అండ్ కాంట్రాక్టర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతిసారి వాళ్ళ ఛాలెంజెస్ మాట్లాడతారు. మ్యాన్ పవర్ ప్రాబ్లమ్ ఉన్నారు కన్స్ట్రక్షన్ లో, క్వాలిటీ రావట్లేదు, క్రాక్స్, లీకేజెస్, ప్లస్ ఆన్ టైం కంప్లీట్ అవ్వదు, డిలేస్ అవుతా అంటే ఇవన్నీ మాట్లాడుతారు. వీళ్ళకి ఏదైనా ఒక సొల్యూషన్ చేద్దాము అని చెప్పి నేను అప్పుడు దాని మీద R&D స్టార్ట్ చేశాను. అంటే రేపు ఏదో ఒక రోజు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి, మనకి ఒక డీలర్, మన డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉండాలి అనేది నాకు బాగా నేను డిసైడ్ చేసుకున్నాను నా ఫస్ట్ బిజినెస్ జర్నీలో. సో మనమే ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుని దెన్ ఐ బీన్ టు దుబాయ్. సో నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఆ దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ బిగ్ 5 అని ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంటుంది. అక్కడ అందరూ ప్రపంచంలోని అన్ని టెక్నాలజీస్ తీసుకొచ్చి అక్కడ ప్రదర్శన చేస్తారు, కన్స్ట్రక్షన్ లో ఏం కొత్తగా వస్తుందని. అక్కడ నేను దీన్ని చూసాను. దాని తర్వాత అప్పుడు నేను రిటర్న్ వచ్చి మళ్ళీ మనం హైదరాబాద్ మెట్రో నగరాలు, ముంబై ఇవన్నిట్లో కూడా చెక్ చేస్తే రిసీవింగ్ అంటే అదే సేమ్ ఛాలెంజెస్ వీళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు, ఆల్ ద బిల్డర్స్. వీరికి ఇది రైట్ సొల్యూషన్ అని నాకు అర్థమైంది. దెన్ ఇమీడియట్ గా నేను అక్కడ నుంచి చైనా వెళ్ళి ఇంకా డెప్త్ గా స్టడీ చేసి సింగపూర్, మలేషియా ఇవన్నీ కంట్రీస్కి నేను వెళ్ళి దీనిపైన బాగా స్టడీ చేశాను. స్టడీ చేసి దెన్ 2018 లో మేము దీన్ని వేదన్ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మేము ఒక కంపెనీని ఏర్పాటు చేసాము. సో వేదన్ అంటే ప్రాపర్టీ. సో మేము ఏది చేసినా ప్రాపర్టీ పైనే చేస్తాము అని నేను ఆ రోజే దృఢ సంకల్పంతో తీసుకున్నాను. సో అలా నేను వేదన్ ఇన్ఫ్రా అని పెట్టాను. దీని యొక్క బ్రాండ్ VIP అల్యూఫార్మ్ అంటారు. సో V అంటే వేదన్, I అంటే ఇన్ఫ్రా, P అంటే ప్రాడక్ట్. తర్వాత అల్యూఫార్మ్ అంటే అల్యూమినియం ఫార్మ్ వర్క్. కమింగ్ టు అల్యూమినియం ఫార్మ్ వర్క్. ఇప్పుడు ఇలా మాది ఇది స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద షార్ట్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు. ఈ అల్యూమినియం ఫార్మ్ ఏంటంటే మీరు ఒక అల్యూమినియం ప్యానల్స్ ని మీరు ఒక వాల్ కట్టడం కోసం కానీ ఒక మౌల్డ్ టైప్ మనం తయారు చేస్తాం. మీ యొక్క ఆర్కిటెక్చర్ ప్లాన్ మాకు ఇస్తారు, మాకు పలానా ఇల్లు కట్టించండి. ఆర్కిటెక్చర్ ప్లాన్ కి మేము ఫార్మ్ వర్క్ డిజైన్ చేస్తాం. చేసి దాని యొక్క షేప్ లో మౌల్డ్ వాల్ కి 2 వైపులా ప్యానల్స్ ప్లేస్ చేసుకొని మధ్యలో స్టీల్, ఎలక్ట్రికల్
అండ్ ప్లంబింగ్ కి సంబంధించిన పైప్స్ అన్ని ముందే రన్ చేసేస్తాం. రన్ చేసేసి వాల్ కి అదర్ సైడ్ ప్లేట్స్ ని పెట్టేస్తాం. మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఏముందండి అంటే స్టీల్ అండ్ కాంక్రీట్ అండ్ యువర్ ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ అంతా అన్ని పెట్టేసి 6 days లో మీ ఇండ్లకి సంబంధించిన టోటల్ ప్యానల్స్ ఫిక్స్ చేసేసి పైనుంచి మనం అల్యూమినియం పైన మనము స్లాబ్ పైనుంచి రెడీమిక్స్ కాంక్రీట్ తీసుకొస్తాం, ఆర్ఎంసీ అంటారు. అది తీసుకొచ్చి ఈ వాల్స్ లో మొత్తంలో పోర్ చేసేస్తాం. ఒక 2 hours లో ఫిల్ అయిపోతుంది మొత్తం. అంటే ఈ చిన్న హౌస్ కి ఒక 2 hours లో ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ ఒక 24 hours తర్వాత వచ్చి వాల్ ప్యానల్స్ ఓపెన్ చేసేస్తాం. 1 డేలోనే అది ఓపెన్ చేసినప్పుడు మీ యొక్క కాంక్రీట్ స్ట్రక్చర్ ఆల్రెడీ అక్కడ రెడీ అయిపోయి ఉంటుంది. సో యువర్ హౌస్ ఇస్ డన్. సో ఇది మనం కేవలం ఒక 6 days లోనే ఒక గ్రౌండ్ ఫ్లోర్ ని రెడీ చేయగలుగుతాము. అలా అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇట్స్ కంప్లీట్ ఇంజనీరింగ్ హౌస్ అని చెప్పొచ్చు మనం దీన్ని. ఎందుకంటే మీ డ్రాయింగ్స్ 6 రోజుల్లో మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ ని చేస్తాం. సో ఇప్పుడు 15 రోజులు ఏంటండి అంటే 15 రోజులు అంటే కింద బేస్మెంట్ ఉంటుంది కదా, ఆ బేస్మెంట్ ని మనము ఒక 5 days లో కంప్లీట్ చేసాం. ఓకే, అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, ఎక్స్కవేషన్ జరుగుతుంది. అంటే ముగ్గు పోయడం, మన లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే తెలంగాణలో ముగ్గు పోయడము. ముగ్గు పోసిన తర్వాత మనం ఎక్స్కవేషన్ తవ్వడం చేస్తాము. దాని తర్వాత దానిలో కింద మనం బెడ్ వేస్తాము. Day 2 రోజు దానిలో స్టీల్ కడతాం. తర్వాత దానిలో రాఫ్ట్ అని వాల్ కింద నుంచి, ఈ పైన ఏదైతే ఇల్లు మీరు చూస్తున్నారో దానికి సంబంధించిన వాల్ కింద నుంచి వచ్చింది. ఆ స్టీల్ అలాగా నిర్మించింది కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టింది కాదు. మీ కళ్ళ ముందే, మీ సైట్ లో, మీ విలేజ్ లో, మీ ఇంటి ముందే దాన్ని అక్కడే మేము ఈ ఎక్విప్మెంట్ ని తీసుకొస్తున్నాం. ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి ఆ స్టీల్ ని కూడా కింద నుంచి పునాది లోతులో నుంచి స్టీల్ తీసుకొస్తున్నాం. మీ వాల్లో వచ్చే స్టీల్ తీసుకొచ్చి మనం దాంట్లో ఈ ఫ్రేమ్స్ అన్ని ఫిక్స్ చేసుకొని దాన్ని చేస్తున్నాం. సో అయితే ఆ Day 2 లో మొత్తం స్టీల్ కట్టేసి దానికి కింద నుంచి అల్యూమినియం ప్యానల్స్ పెట్టేస్తాం. పెట్టి అందులో కాంక్రీట్ పోస్తాం. Day 4 Day 5 ప్యానల్స్ ఓపెన్ చేసేసి మట్టి నింపేస్తాం, బ్యాక్ ఫిల్లింగ్ అంటాం. సో మీ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయింది 5 days లో. లెవెల్ 2 లో ఏంటంటే వాల్స్ పెట్టేస్తాం. స్టీల్ ఆల్రెడీ రైజ్ అయి ఉంటుంది కదా, దానికి వాల్ ప్యానల్ పెట్టి ఎలక్ట్రికల్ కాండ్యూట్, ప్లంబింగ్ కాండ్యూట్స్ అన్ని పెట్టేసి డోర్స్ దగ్గర డోర్స్ ఓపెన్ పెట్టేస్తాం, విండో ఓపెనింగ్ ఇచ్చేస్తాం. స్లాబ్ కూడా పెట్టేస్తాం. స్లాబ్ పైన స్టీల్ కడతాం, ఎలక్ట్రికల్ కంప్లీట్ చేస్తాం. తర్వాత కాంక్రీట్ పోస్తాం. దాంట్లో మనం వాడేది SCC కాంక్రీట్ అంటారు, సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్. ఈ 24 hours లో ఓపెన్ చేస్తాం కదా, మీరు అందులో పోసింది SCC కాంక్రీట్ పోసారు. సో ఈ రెండింటి మధ్యలో వచ్చిన ఫినిష్ అనేది మీకు అంత స్మూత్ గా ఉంటుంది. ప్లాస్టరింగ్ అస్తర్కార్ అంటారు, అది మనం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. దాంట్లో ఈ సపోర్ట్స్ కోసం వాల్ టైస్ పెట్టుంటాము. ఆ వాల్ టైన్ తీసి ఆ హోల్ ని మళ్ళీ కాంక్రీట్ మెటల్ తో ఫిల్ చేసేసి దాన్ని గ్రైండింగ్, బఫింగ్ చేస్తాం. చిన్న చిన్న లైన్స్ ఏమైనా వస్తే కనిపించకుండా చేసేసి ఇంకా దానికి డోర్స్, విండోస్ ఫిక్స్ చేసేస్తాం. ఆల్రెడీ రెడీమేడ్ గా ఉంటాయి డోర్స్, విండోస్ మనం ఆర్డర్ చేసి. అది ఫిక్స్ అయిపోతాయి 1 day లో. ఎలక్ట్రికల్ ఒక ½ day లో అయిపోతుంది. ప్లంబింగ్ ఒక ½ day, ఎందుకంటే ముందే పైప్స్ పెట్టేసాము. ట్యాప్స్ పెట్టడమే తను వచ్చి, ఇంకా వైరింగ్ అతనేమో ఓన్లీ జస్ట్ వైర్ లాగడం, స్విచ్ పెట్టడం, బాక్స్ అయిపోయింది. దెన్ ఎంత అయిపోయిందో పెయింట్ వేసి ఇచ్చేస్తాం. అలా మేము 15 days లో దీన్ని కంప్లీట్ చేస్తాం. సామెత ఉండేదండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడండి. ఇల్లు కట్టడం అంటే పెద్ద పని అని. కానీ మీరేమో 15 రోజుల్లో అసలు ఎలా కడతారా అని ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో చెప్పేశారు. సో ఇదే ఫార్మాట్ అండి. సేమ్ ఇలాగే మేము దీన్ని కంప్లీట్ చేసి ఉన్నాము ఆల్రెడీ. అంటే నాట్ ఓన్లీ 1 place, మేము 4 districts లో ఆల్రెడీ ఇలాగే చేసాము. ఓవరాల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇదే ప్రాసెస్ లో, ఇదే పద్ధతిలో జరుగుతుంది. ఎన్ని హౌసెస్ ఇలా ఇప్పటివరకు మనము ఇప్పటివరకు ఏంటంటే ఒక 4 districts లో డిస్ట్రిక్ట్ కి 5 model houses కడుతున్నాము. అంటే ఆ మోడల్ హౌస్ ఏంటంటే ఎవ్రీ మండల్ ఆఫీస్ లో కడుతున్నాము. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఫస్ట్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చారు. అంటే ఒక 5 lakhs లో మీరు మీ టెక్నాలజీని యూజ్ చేసి షేర్ వాల్ మెథడ్ ద్వారా, అంటే దీనిలో ఎటువంటి కాలమ్స్, మన పిల్లర్లు, బీమ్లు అంటాం కదా, అవి ఉండదు. నో కాలమ్స్, నో పిల్లర్స్, నో బ్రిక్, మేస్త్రి పని లేకుండా మనం వీటన్నింటిని ఎలిమినేట్ చేసుకొని ఒక ప్రాపర్ అల్యూమినియం ఫార్మ్ వర్క్ సిస్టమ్ ని తయారు చేసుకొని దాని ద్వారా మనం రిపీటబుల్ గా సేమ్ డిజైన్ తీసుకెళ్తున్నాం. అయితే ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మెయిన్ కామెంట్స్ లో అడిగింది ఏంటంటే, మేము కూడా బిజినెస్ మ్యాన్ గా ఎదగాలనుకుంటున్నాం, మా డిస్ట్రిక్ట్ లో ఇలాంటి ఇల్లులు కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. అండ్ దానికి కూడా మీరు ఫ్రాంచైజీస్ ఏదో ఓపెన్ చేశారని విన్నాను, అవకాశం ఇస్తున్నారని. ఆ డీటెయిల్స్ ఏంటి? ఎస్ మేడం, యాక్చువల్ గా మాకేంటంటే మేము ఇంత కాల్ ఫ్లోని మేము అంటే ఇంత హై రేషియోలో కొన్ని, ఇప్పుడు ఒకటి మనం చూసినట్లయితే ఒక వైరల్ వీడియో మీకు ఫేస్బుక్ లో కానీ, అది మనం లాస్ట్ టైం అంటే జరిగిన ఫస్ట్ ఇంటర్వ్యూ, అది ఆల్మోస్ట్ 6.7 million, అంటే 66 లక్షలు 70 లక్షల చేరువకి వెళ్ళింది. అంత రిసీవింగ్, లైక్స్, అఫ్ కోర్స్ కామెంట్స్, అన్ని కాన్వర్జేషన్ కూడా చాలా బాగుతున్నాయి. అండ్ మేము ఇచ్చిన 2 numbers అయితే కంటిన్యూ కాల్స్, అంటే ఒక కాల్ తీసుకునే లోపు వెనకాల నుంచి ఒక 4-5 calls ఉన్నాయని మా టీం కూడా చెప్తున్నారు. అంటే మాకేమైతుందంటే ఎండ్ కస్టమర్ ఎవరైతే బెనిఫిషియరీ, లబ్ధిదారుడు ఉంటాడో, తను ఇంటిని కట్టుకోవాలి, ఇది నాకు నచ్చింది, ఈ మేస్ట్రీలు, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాకు కాదు, నేను ఇన్వెస్ట్ చేసుకోలేను అనే వారికి కూడా ఇది రీచ్ అయింది. రీచ్ అవడం వల్ల రెస్పాన్స్ అనేది గ్రౌండ్ నుంచి వస్తుంది. సో ఆ రెస్పాన్స్ మాకు ఏమైతుందంటే డైరెక్ట్ కస్టమర్ కాల్ చేస్తుండు, మాది నల్గొండ, మాది కామారెడ్డి, మాది పిట్లం, పలానా జిల్లా నుంచి, ఆ విలేజ్ నుంచి కాల్స్ వస్తున్నాయి. సో మేమేంటంటే యాజ్ ఎ కంపెనీ
మాకున్న స్ట్రెంగ్త్, మాకున్న టీంతో నేను ఒక సంగారెడ్డి చేయగలుగుతాను, ఎగ్జాంపుల్ ఒక మెదక్ చేయగలుగుతాను, ఒక మహబూబ్ నగర్ చేయగలుగుతాను, లేదంటే పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ రంగారెడ్డి చేయగలుగుతాను. దీని బియాండ్ వెళ్ళాలంటే మాకు కూడా హ్యాండ్స్ కావాలి, అంటే వి నీడ్ సమ్ మోర్ పార్ట్నర్స్. సో అక్కడ పార్ట్నర్స్ కావాలి. సో మేము దీన్ని ఎటువంటి ఫ్రాంచైజీ లాగా వెళ్ళదలుచుకోలేదండి, ఎందుకంటే మార్కెట్ లో ఫ్రాంచైజ్ అని చెప్పి ఫీజు వసూలు చేసుకోవడం అలాంటివి నడుస్తూ ఉంటాయి. వి డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్. మాకేంటంటే వి నీడ్ ఒక పార్ట్నర్, మాకు ఒక రెస్పాన్సిబుల్ గా ఒక బాధ్యతను తీసుకొని ఒక కమిట్మెంట్ తో నేను కూడా ఏదో సాధించాలి, నేను మా విలేజ్ వాళ్ళకి, మా డిస్ట్రిక్ట్, మా హోమ్ టౌన్ కి నేను ఏదో చేయాలి, అలాగే నేను ఎదగాలి అనుకునే వాళ్ళు మాకు ఒక పార్ట్నర్ కావాలి. నేను చెప్తున్నాను ఇవే సింపుల్ ఎలిజిబిలిటీ. సో అలా మాకు ఒక పార్ట్నర్ కావాలి. ఆ పార్ట్నర్ ద్వారా మేము ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఈ కాల్స్ అన్ని వస్తున్నాయి కదండి, ఆ కాల్స్ వచ్చే వాటిని మేము డైరెక్ట్ గా తీసుకొని మేము చేయాలంటే కొంచెం టైం టేకెన్ వీటన్నిటికి రీచ్ అయ్యి. అందుకే మాకు అర్థమైంది ఈ రెస్పాన్స్ ని మనం పార్ట్నర్స్ ద్వారా మనం కూడా ఇంకొక కొంత యంగ్స్టర్స్ కానివ్వండి, లేకపోతే బిల్డర్స్, కాంట్రాక్టర్స్ లాంటి వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. టెక్నాలజీని కూడా మనం విలేజ్ లెవెల్ కి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం, రూరల్ కి వెళ్తుంది కదా. సో అందుకని మేము అలా తీసుకెళ్ళడానికి మాకు ఈ పార్ట్నర్ సపోర్ట్ సిస్టమ్ ని మేము బిల్డ్ చేసుకున్నాము. సో దీన్ని కూడా మేము వెల్ స్ట్రక్చర్ చేయించాము మంచి స్ట్రాటజిస్ట్ తో, ప్లస్ నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నా ఆటోమేషన్ లో కూడా నేను డీలర్ డిస్ట్రిబ్యూటర్ మోడల్ నేను కూడా వర్క్ చేసిన వాడిని. సో అలా నాకు ఆ ఎక్స్పీరియన్స్, ఈ ఎక్స్పీరియన్స్ తో నేను ఇప్పుడు ఒక మంచి మోడల్ ని క్రియేట్ చేసాము. సో ఫ్రాంచైజీ కన్నా కూడా బిజినెస్ పార్ట్నర్స్ గా చెప్తారు. మాకు బిజినెస్ పార్ట్నర్స్ కావాలని మేము చెప్తున్నాము. మల్లికార్జున్ గారి మాటలు విన్నారు కదండి, మీరు ఇప్పటి వరకు చెప్పింది వినే ఉంటారు. జస్ట్ 15 days లో ఒక 400 SFT లో 5 లక్షల ఖర్చులో ఇల్లు నిర్మిస్తున్నారు. పల్లెటూర్లలో కావచ్చు, కొన్ని మండలాల్లో ఇలాగ ఇల్లు నిర్మించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇంకాస్త పని ఈజీ అవ్వడము, వాళ్ళకు కూడా జీవితంలో ఎదగాలని ఉంటుంది, మంచి బిజినెస్ మ్యాన్ గా ఉండాలని ఉంటుంది. సో ఇలాంటివన్నీ డ్రీమ్స్ నెరవేరేటువంటి ఒక మంచి అవకాశం అనమాట ఇది. ఎవరు మిస్ చేసుకోవద్దు. పార్ట్నర్స్ గా ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి, సో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకుండా నేను స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. రైట్, ఇక వాళ్ళ వైపు నుంచి క్వశ్చన్స్ అడుగుతానండి. అసలు ఫస్ట్ ఎంత పెట్టుబడి పెట్టాలి మీకు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వాలంటే? ఫస్ట్ మాకు ఏంటంటే అండి, మేము త్రీ లేయర్స్ కింద డివైడ్ చేసామండి పార్ట్నర్షిప్ ని. మా యొక్క బిజినెస్ పార్ట్నర్ ని మేము 3 రకాలుగా చూస్తున్నాము. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, టాప్ లెవెల్లో మీరు తీసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకరు కావాలండి మాకు. ఓకే, డిస్ట్రిక్ట్ కి ఒక పర్సన్ ని మేము తీసుకుంటాం. ఆయన మెయిన్ పార్ట్నర్ లాగా యాక్ట్ చేయగలగాలి, కొంచెం మంచి బ్యాకప్ తో కానివ్వండి, లేదంటే ఒక కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, అది కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే, కాన్స్టిట్యున్సీలో మాకు 2 కావాలండి. ఈచ్ కాన్స్టిట్యున్సీ వీ నీడ్ 2 people. మండల్, దాని కింద నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసి మండల్ అనుకున్నాము. ఎవ్రీ మండల్ కి మాకు ఒక పర్సన్ కావాలి. సో నౌ అంటే మాకు వచ్చే స్కోప్ గానీ, మాకు వచ్చే కాల్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయండి. అందుకే మేము అంటే మాకు వచ్చిన గ్రౌండ్ ఇద్దరు, కాన్స్టిట్యున్సీకి 2, మండల్కి 1. ఈ 4 మాకు అవసరము. ఇప్పుడు తెలంగాణలో ఎగ్జాంపుల్, ఈ టైం బీయింగ్ ఇప్పుడున్న దానిలో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకి ఏం ముందుకు వచ్చారు అంటే, 4 లక్షల ఇళ్ళని వాళ్ళు ఒక ఇయర్ లో కంప్లీట్ చేయాలని టార్గెట్ చేసుకున్నారు. ఫస్ట్ ఇయర్ లో కాన్స్టిట్యున్సీకి 3,500 ఇచ్చారండి. సో అలా తీసుకుంటే అవి మొత్తం 4 లక్షల చిల్లర ఉంది. తర్వాత ఒక 4 సంవత్సరాల్లో 20 లక్షల వరకు వాళ్ళు మొత్తానికి కట్టి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనేది వాళ్ళ సంకల్పం. సో ఆ డెసిషన్ లో మనం తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మండల్కి ఒకరైనా కానీ తెలంగాణలో యావరేజ్ గా ఒక 1000 మండల్స్ వేసుకోండి. సో ఈచ్ మండల్ కింద మీకు 20 విలేజెస్ ఉంటాయి. సో మాకు మండల్కి ఒకరంటే ఆయనకి 20 విలేజ్ లో ఇల్లు కట్టాల్సిన రిక్వైర్మెంట్ ఉంది ఆయనకి. రెడీ రిక్వైర్మెంట్ అయితే సిద్ధంగా ఉందండి. ఎవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్నారు, కట్టించే వాళ్ళు లేరు. ఇప్పుడు వారికి ఇంతగా కాల్స్ వస్తున్నాయి అంటే, దీన్ని మనం బిజినెస్ లాంగ్వేజ్ లో లీడ్స్ రెడీగా ఉన్నాయి, బిజినెస్ రెడీగా ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాకు ఎగ్జిక్యూషన్ పార్ట్నర్స్ కావాలి. మరి అలా రావాలంటే పెట్టుబడి ఎంత పెట్టాలి? ఇప్పుడు అలా రావాలంటే మాకు మండల్కి ఒకరు ఫస్ట్ మేము తీసుకుంటున్నాము, అంటే మండల్ స్థాయి నుంచి. అప్పుడు మాకు మండల్లో ఏంటంటే, మాకు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్లు మనము ఒక సెట్ తీసుకోవాలి. అంటే ఒక అల్యూమినియం ఫార్మ్ వర్క్ మోడల్ ని, వాళ్ళు మొత్తాన్ని ఒక ఇంటి సెట్ ని తీసుకోవాలి. అలాంటి ఇది ఒక మౌల్డ్ ని వాళ్ళు, ఈ ఎక్విప్మెంట్ అంటాం మనం, దీన్ని కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అంటాము. ఈ ఎక్విప్మెంట్ మొత్తాన్ని వాళ్ళు ఒకరు తీసుకోవాలి. అయితే ఇప్పుడు మాకేంటంటే, అందరికి 400 SFT మేము కట్టించాలని 5 lakhs లో అనుకున్నాము. కొంతమంది విలేజ్ లో ఏమడుతున్నారు అంటే 600 SFT కూడా అడుగుతారు. అంటే కొంచెం ఎప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉంటుందండి, పిల్లలు పెద్దవారై ఉంటారు, ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రా కావాలంట. అలాంటి వారి కోసం మేము ఏం చేసామంటే, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ 400కి తక్కువ కాకుండా, 600 ఎక్కువ కాకుండా, ఆ మధ్యలో ఒక 580 to 600 మధ్యలో ఒక ప్లాన్ ని రెడీ చేసాం. దానికి కూడా ఒక సెట్ తయారు చేసాం. సో ఇప్పుడు మేము మండల్ వారికి ఏం చెప్తున్నామంటే, మీరు ఈ 600 SFTకి సంబంధించిన సెట్ ని తీసుకోండి. ఇది మీ దగ్గర ఒకటి ఉన్నట్లయితే దీంతో మీరు 400 కడతారు చిన్నది. అదే విలేజ్ లో ఎవరైనా నాకు 600 కావాలంటే, నీ దగ్గర మెటీరియల్ రెడీగా ఉంటుంది కాబట్టి దానికి ఇంకొంచెం ప్యానల్స్ యాడ్ చేసుకొని 600 కూడా అక్కడే కట్టేస్తావు. సో యూ నీడ్ నాట్ టు వెయిట్, యూ నీడ్ నాట్ టు అంటే నా దగ్గర లేదు అని చెప్పకుండా 2-in-1 సెట్ అంటాం ఇది.
అలా మేము 2-in-1 అంటే ప్యానల్స్ అనేది సేమ్ అండి, ఎక్కడ వేస్ట్ అవ్వవు. తర్వాత Okay. మీరు ఏ ఇల్లు కట్టుకోవాలన్నా ఈ ప్యానల్స్ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ అవుతాయండి. యూజ్ అవుతాయి. సో ఆహా. అయితే ఈ యొక్క సెట్ ఉంది కదా 2-in-1 Hmm. చేసాం. దీన్ని మేము మండల్కి ఒకటి తీసుకోమని చెప్తున్నాం, మ్మ్. ఎందుకంటే 20 విలేజ్లు ఉన్నాయండి. మీరు అవును. యావరేజ్ ఒక 10 వేసుకోండి, ఒక 10 హౌసెస్ ఒక విలేజ్ లో వేసుకున్నా 100 హౌసెస్ అక్కడ ఉన్నాయి కదా. అవును. సో 200 హౌసెస్ ఉన్నట్టు 10 Hmm. వేసుకుంటే మీరు మ్మ్. 200 హౌసెస్ కి 200 అవును. 200 ఇల్లులు అవుతాయి మీకు. 200 ఇల్లులకి నువ్వు తీసుకునేది ఒక సెట్టే. మా సెట్ క్యాపబిలిటీ ఏంటి, ఎన్ని రోజులు ఇది వస్తుంది అంటే, ఈ యొక్క సెట్ ఒకసారి వాళ్ళు కొనుక్కుంటే మ్మ్. దీని లైఫ్ టైం వచ్చేసి 200 to 300 టైమ్స్ వస్తుంది. ఇట్స్ గ్లోబల్ స్టాండర్డ్స్. మ్మ్. దీన్ని మేము ఏవైతే తయారు చేసామో ఇట్స్ ISO స్టాండర్డ్స్ ని మేము యూనివర్సల్ లో ఎక్కడైతే మలేషియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఇక్కడ Hmm. తెలంగాణలో మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన స్టాండర్డ్స్ ఆర్ సేమ్. మేము ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూ దాన్ని చేస్తున్నాం. ఓకే. సో అలా వీళ్ళు దీన్ని 300 టైమ్స్ అంటే ఒక ఇంట్లో కాంక్రీట్ వేసి మళ్ళీ విప్పి మళ్ళీ వేసి మళ్ళీ విప్పి అలా అలా multiple గా 200-300 సార్లు వాడచ్చు. వాడొచ్చు. మ్మ్. అందుకని మేము ఏం చెప్తాం, అతని దగ్గర ఒక సెట్ ఉంటే అట్లీస్ట్ యావరేజ్ గా విలేజ్ కి 10 హౌసెస్ చేసుకున్నా 200 హౌసెస్ చేసుకోగలుగుతాడు కదా. మ్మ్. అందుకనే మేము ఫస్ట్ అక్కడ నుంచి ఈ First క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయింది. కొనుక్కోవాలి. ఓకే. అలా మనకి ఇది మండల్ లెవెల్. నెక్స్ట్ Hmm. కమింగ్ టు కాన్స్టెన్సీ లెవెల్ లో ఏం చేస్తున్నాం అంటే మ్మ్. 2 సెట్స్ తీసుకోమంటున్నాం, ఒక Hmm. 400 ఒక 600. మ్మ్. సో ఈయన ఏం చేస్తారు, ఏవైతే మండల్ ఫుల్ఫిల్ అవ్వలేదో మ్మ్. ఆ ఏరియాలో వెళ్ళి ఈయన దగ్గర ఉన్న 2 సెట్స్ తో ఆయన సపోర్ట్ చేస్తాడు ఆ విలేజెస్ కి. మ్మ్. సో అర్థమైంది. అలా అండర్ 2 సెట్స్ ఉండాలి. అంటే Hmm. నెక్స్ట్ లెవెల్ కొంచెం పై స్థాయిగా మనం దీన్ని పెట్టాం. మ్మ్. దీని పైన ఏంటంటే మన డిస్ట్రిక్ట్ Hmm. అతనికి ఏం చెప్తున్నామంటే 400 SFT కి సంబంధించి అంటే ఈ 400 SFT కి సంబంధించినవి 4 సెట్స్ పెట్టుకోమంటున్నాం. 4 ఆయనకి 4 ఉండాలి ఆయన దగ్గర. మ్మ్. తర్వాత 600 SFT కి సంబంధించినవి 2 ఉండాలి ఆయన దగ్గర. ఆ. మొత్తంగా ఆయన దగ్గర 6 సెట్స్ ఉంటాయి. ఈ 6 సెట్స్ తో ఆయన ఏం చేస్తారు, ఆయన యొక్క డిస్ట్రిక్ట్ సరౌండింగ్ లో ఉంటాయి కదా ఒక 30-40 కిలోమీటర్ రేడియస్ లో, మ్మ్. అక్కడ ఉండే విలేజెస్ కి ఈయన సపోర్ట్ చేస్తాడు. ఓకే. సో ఎండ్ ఆఫ్ డే విలేజ్ లో ఉన్న వారికి ఇల్లు లేని వారికి ఇల్లు కలగాలనేది మన ఉద్దేశం ఈ ప్లానింగ్ లో కూడా. మ్మ్. అలా అవుతుంది. వీళ్ళందరికీ ఇప్పుడు మాతో ఉన్న ఈ ముగ్గురు పార్ట్నర్స్ కూడా ఏమవుతారంటే ఈ ఇల్లులు కట్టడంలో మన ఎక్స్పీరియన్స్ అయిపోతారు. వాళ్ళు యా, కరెక్ట్. అల్యూమినియం ఫార్మ్ వర్క్ కి ఆ Hmm. టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు Once డిస్ట్రిక్ట్ లెవెల్, నియోజకవర్గం వైపు చూసుకున్నా అండ్ అలాగే మండలానికి మండల్. సంబంధించి ఈ 3 లెవెల్స్ ని మేము కవర్ చేసాం. మా దగ్గర ఈ ముగ్గురు పార్ట్నర్స్ కావాలండి ఇప్పుడు Hmm. తెలంగాణ మొత్తంలో. సో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండల్ పార్ట్నర్స్ కావాలి. ఎన్ని కాన్స్టిట్యున్సీ ఉంటే అన్ని కాన్స్టిట్యున్సీ ఇంటూ 2. ఎగ్జాంపుల్ మన దగ్గర 119 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, ఇంటూ 240 మెంబర్స్ వరకు వాళ్ళు 120 కావాలి, ఒక అనుకున్నా, 1000 మెంబర్స్ 240. మండల్ వాళ్ళు కావాలి, ఒక 33 District మెంబర్స్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళు కావాలి. సో ఇంతమందికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్లుగా ఎదగాలి అని అనుకుంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. మనకి VIP అల్యూ ఫార్మ్ వారు అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వరకు చెప్పింది విన్నారు కదా. సో మీకు కూడా అవకాశం ఉంది అని అనుకుంటే, లేదా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. కాస్ట్ చెప్పండి మల్లికార్జున్ గారు. ఎస్ అండి. సో మేము దీని ఏంటంటే అండి, మేము ఇక్కడ ఎటువంటి ఫీజెస్ కానీ ఇందులో మేము ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ఈ ఇనీషియల్ గా మేము స్టార్టింగ్ లో మాత్రం ఒక phase 1 వరకు